హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. రాజు అయితే రెడీ అయ్యి బయటకి వెళ్ళడానికి అయితే కిందికి వస్తాడు. రాజుని చూసిన యామిని అయితే బావ నీతో కాస్త మాట్లాడాలి. నీకోసమే వెయిట్ చేస్తున్నాను అప్పటినుండి అని చెప్పి అంటూ ఉంటుంది. రాజు అయితే ఆ మాటలు విని లేదు నాకు బయట కాస్త పని ఉంది. ఇప్పుడు కుదరదు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. యామిని ఎంత పిలిచినా రాజు వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. యామిని అయితే వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటుంది. బావ ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఆగినా, ఎక్కడ టైమ్ స్పెండ్ చేసినా నాకు ఈ ఫోన్ ద్వారా తెలిసిపోతుంది. ఎందుకంటే బావ కార్‌లో నేను జీపీఎస్ పెట్టాను అని చెప్పి యామిని అయితే వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్తూ ఉంటుంది. యామిని మాటలు విన్న వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది యామినిని. రాజు అయితే కావ్య వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కారు ఆపుతాడు. కారు ఆపి అక్కడ దిగుతూ ఉంటాడు రాజు అయితే. యామిని అయితే తన ఫోన్‌లో చూస్తూ ఉంటుంది రాజ్ ఎక్కడికి వెళ్తున్నాడో అని చెప్పి. అక్కడ ఆఫీస్ దగ్గర ఆపగానే యామిని అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి బావ ఆఫీస్ దగ్గరే ఆపాడు కరెక్ట్‌గా. ఇప్పుడు కావ్య వాళ్ళ ఆఫీస్‌కి వెళ్తే బావని అందరూ అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ గుర్తుపడతారు కదా! ఇప్పుడు ఎలా అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటుంది యామిని అయితే. రాజ్ అయితే ఫ్లవర్ బొకే తీసుకొని కావ్యని కలవడానికైతే తన ఆఫీస్‌లోకి వెళ్తూ ఉంటాడు. కావ్య అయితే తన ఆఫీస్‌లో రూమ్‌లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ స్టాఫ్ వాళ్ళు అయితే బయటకి వెళ్ళడానికి అక్కడ ఆఫీస్‌లో అందరూ అయితే ఒక దగ్గరికి చేరుతారు. వెంటనే కావ్య అయితే అనుకోకుండా అక్కడ ల్యాప్‌టాప్‌లో సీసీ కెమెరా ద్వారా రికార్డ్ అయినదైతే చూస్తూ ఉంటుంది. అక్కడ రాజ్ కనబడతాడు. వాచ్‌మెన్ ఏదో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. రాజ్ అయితే ఫ్లవర్ బొకే పట్టుకొని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. రాజ్‌ని చూసి కావ్య అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది రూమ్‌లో నుంచి. అక్కడ వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అయితే బయటకి వెళ్ళడానికైతే అక్కడ డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. డోర్ బయట అయితే రాజ్ ఫ్లవర్ బొకే పట్టుకొని అక్కడ నిల్చొని ఉంటాడు. రాజ్ అయితే కావ్య కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు ఫ్లవర్ బొకే పట్టుకొని. కావ్య అయితే పరుగు పరుగున వెళ్తూ ఉంటుంది. కొంపతీసి ఈయనని చూస్తారా ఏంటి ఈ స్టాఫ్ మెంబర్స్? ఇప్పుడు ఎలా అని చెప్పి కావ్య అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.